ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పెద్దలు కీర్తిశేషులు వంగేటి సత్యరెడ్డి గారు ఆ రోజు అన్న మనం ఉద్యమంలో పనిచేద్దాము అని అన్నప్పుడు పార్టీలు ముఖ్యంగా తమ్మి నేను మీ వెంట ఉంటా ఆయన మాట ఇచ్చి ఈ ఉద్యమంలో అడుగడుగున ఒక మాజీ సర్పంచ్ హోదాలో ఒక పార్టీ ప్రెసిడెంట్ హోదాలో మమ్మల్ని అందరినీ ముందు నడిపించి ఉద్యమాన్ని నడిపించిన సత్యరెడ్డి గారిని ఈరోజు మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఆ రోజు ప్రజాప్రతినిధులందరూ తెలుగుదేశం సర్పంచులు కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, నాడు జడ్పీటీసీగా ఉన్న ముబ్బరామిరెడ్డి గారు కావచ్చు, కీసర సర్పంచ్ ఆ రోజు మాధురి గారు తెలుగుదేశంలో ఉన్నారు, కొంతమంది కాంగ్రెస్లో ఉన్నారు. ప్రతి ప్రజాప్రతినిధి, ప్రతి సర్పంచ్, ప్రతి ఎంపీటీసీ కూడా ఎర్రవెల్లి సత్యరెడ్డి గారు ఎప్పుడైతే మా వెనకాల వచ్చి నిలబడ్డారో ప్రతి ప్రజాప్రతినిధి కూడా ఈ ఉద్యమానికి సహకరించి మొత్తం నాడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 33 మండలాలు ఉంటే ఏ మండలంలో జరగని విధంగా కీసరలో ఒక విమలక ప్రోగ్రాం పెడితే ఒక 10,000 మందితో ఇదే చౌరస్తా మీద మనము ఒక కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా తర్వాత కాలంలో కోదండరామ్ గారిని పిలిచి, సాయి చంద్ గారిని పిలిస్తే అప్పుడు కూడా 5,000-6,000 మంది రావడం జరిగింది. ప్రతి కార్యక్రమాన్ని మనం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఉద్యమ కార్యక్రమాన్ని మనం జయప్రదం చేసినాం. అయితే మనందరి జీవితంలో ఎప్పుడైనా మనం నెమరేసుకున్నప్పుడు నువ్వు చేసిన మంచి పనులలో ఏమన్నా ఉన్నాయా అనుకుంటే నేనైతే అనుకుంటా మన జీవితంలో సాధించిన ఒక మంచి పని ఏదైనా ఉందంటే ఈ తెలంగాణ సాధనలో మనం అందరం పాల్పంచుకోవడమే మన జీవితంలో మనం చేసిన. అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఖాళీ స్థలం ఉండేనో ఇక్కడ ఏం పెడదామని అనుకున్నప్పుడు మిత్రులందరూ కలిసి ఇక్కడ అమరవీరుల స్థూపం పెడితే బాగుంటుంది అన్నప్పుడు ఉద్యమ కాలంలోనే మనం 2011లోనో ఎప్పుడో దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది. మనం తెలంగాణ ఆవిర్భావం కంటే ముందే ఈ స్థూపాన్ని కట్టుకోవడం జరిగింది. మన అదృష్టం ఏంటంటే ఈ రోజు వరకు, నాటి నుండి ఈ రోజు వరకు అధికారికంగా కలెక్టర్ గారితోనే కానీ, ఎస్పీ గారితోనే కానీ, ఒక ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితోనే కానీ ఇది ఈరోజు ఈ అమరవీరుల స్థూపం దగ్గర అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నందుకు